ఉదయం ఆకుపచ్చ రంగులో ఉన్న మామిడికాయ సాయంత్రానికే పసుపు పచ్చ కలర్ పులుముకొని పండైపోతుంది. ఇదేదో మ్యాజిక్ కాదు, జస్ట్ కాల్షియం కార్బన్ మహిమ. చూడగానే తినాలనిపించేలా ఉంటాయి, కానీ నోట్లో పెట్టుకున్నామా రుచి పచ్చి ఉండదు. పైగా అదో విషతుల్యం. మనల్ని ఊరించే మామిడి పండు కోసం మనమే డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కోవడం అన్నమాట. మామిడి మార్కెట్కు పెట్టింది పేరైనా జగిత్యాలలో అసలు జరుగుతోంది ఏంటి? కార్బైడ్ విషఫలాలు తయారీ ఏ విధంగా జరుగుతుందో కళ్ళకు కట్టినట్లుగా సాక్షి టీవీ చేస్తున్న ప్రయత్నం ఇది. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అనేది పాత నానుడి. మామిడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ విషతుల్యమయ్యుండు అనేది ఇప్పుడు కొత్త నానుడి. అది జగిత్యాల చెల్గల్ మార్కెట్లో ఏ విధంగా ఆ విషతుల్యం అవుతుందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాన్ని పూర్తి స్థాయిలో మీకు సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెట్టబోతుంది. పసుపుగా నిగనిగలాడే మామిడి పండు చూడగానే నోరూరనిది ఎవరికి? మై మరపించి నోరూరించే మామిడి విషతుల్యమవుతోంది. కాసులకు కక్కుర్తిపడి కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. మామిడి పండ్ల మార్కెట్కు అతిపెద్ద సెంటర్ జగిత్యాల. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే అదే సమయంలో ఇక్కడ కాల్షియం కార్బైడ్ వినియోగం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. దీనిపైన కోర్టులు అక్షింతలు వేసినప్పటికీ ఇప్పటికీ ఇథలిన్ రిపెనర్ పేరుతో మనకు ప్యాకెట్స్ కనిపిస్తున్నప్పటికీ లోపల మొత్తంగా కాల్షియం కార్బైడ్ను ఉపయోగించి పండ్లను మాగబెడుతున్న పద్ధతులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా దీన్ని లేకుండా చేయాలి, అధికారులు దీనిపైన దృష్టి సారించాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమైపోయినారో అనే ప్రశ్నలు మనకు జగిత్యాల్లో వినిపిస్తున్నాయి. చూస్తున్నాం జగిత్యాల చెల్గల్ మామిడికాయల మార్కెట్లో ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీకి సంబంధించి పంపించే క్రమంలో వాళ్ళు మొత్తం డబ్బాల్లో ప్యాక్ చేస్తున్నారు. 3 లేయర్స్లో దాదాపు ఒక 40 నుంచి 50 కాయలు ఉంటాయి. అయితే 3 లేయర్స్లో కూడా ఈ కాల్షియం కార్బైడ్ ప్యాకెట్లను వేయడంతో అవి 3 రోజుల్లో మాగి పూర్తిగా పండ్లన్నీ పక్వానికి వస్తాయి. అయితే ఇవి తినడం వల్ల చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఇప్పటికే డాక్టర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న పరిస్థితి. హైకోర్టు కూడా అక్షింతలు వేసింది. అయితే ఈ ప్యాకెట్స్ వినియోగం మాత్రం ఆగకపోగా ఇప్పుడు ఇతలీన్ రిపేర్ 3 రోజుల తర్వాత అదే ప్యాకెట్ కనుక అందులో ఉంటే ఆ పండ్లు కూడా పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని ఇప్పుడు సాక్షి టీవీ మీకు పూర్తిగా ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఆ ప్యాకెట్స్ని ఎలా పెట్టుతున్నారు కూడా చూపించే ప్రయత్నం చేయబోతుంది. ఇదిగో ఇదే జగిత్యాల్లోని చెల్గల్ మామిడి మార్కెట్. దీనికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మార్కెట్ అనే పేరు ఉంది. కానీ కొందరి స్వార్థం కారణంగా ఆ పేరు పోయే ప్రమాదం వచ్చింది. మామిడి పండ్లు తింటే అద్భుతమైన రుచి గురించి పక్కన పెడితే నయం కాని రోగాల బారిన పడటం ఖాయమనే పేరును మూటగట్టుకుంటోంది ఈ మార్కెట్. జగిత్యాల మార్కెట్లో ప్రతి ఏటా సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయల టర్నోవర్తో బిజినెస్ జరుగుతుంది. 35,000 నుంచి 45,000 టన్నుల మామిడి ఈ మార్కెట్కు చుట్టుపక్కల తోటల నుంచి తరలి వస్తుంది. అయితే ఈ మార్కెట్ స్థానికుల చేతుల్లోంచి ఏకంగా ఇతర రాష్ట్రాల వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడి నుంచి ఉత్తరాదికి, ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మార్కెట్కు వచ్చిన మామిడికాయలను త్వరగా పళ్లను చేయడం కోసం ఆ మామిడి పళ్లల్లో కార్బైడ్ కలపడం వివాదాస్పదంగా మారుతోంది. హైకోర్టు కూడా మామిడి పండ్లను మాగబెట్టే విషయంలో కార్బైడ్ వాడకం పైన పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేకపోవడం పైన ప్రభుత్వంపై సీరియస్ అయింది. मैं जगत्याल मंडी में 5 साल से लाइसेंस है मेरा, और जो है सो मैं हरियाणा और पंजाब भरता हूँ और राजस्थान भरता हूँ. डेली 10-12 टन माल जाता मेरा. और माल जो है सो ये साल अपना माल कम है, बगीचों में माल कम है ये साल. और जो है सो माल का रेट भी कम ज़्यादा हो रहा और ऊपर भी उठाव नहीं है. ये साल की बहुत किसान को भी दिक्कत है, व्यापारी को भी दिक्कत है. చెల్గల్ మామిడి మార్కెట్లో మనకు అక్కడక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయిన ఇథలిన్ రీపెనర్ కవర్స్ దర్శనమిస్తాయి. ఈ ప్యాకెట్స్ లో పౌడర్ ద్వారానో లేక గ్యాస్ పద్ధతిలోనో మాగబెట్టడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాస్తవానికి మార్కెట్లో పైకి కనిపించేది ఇథలిన్ రీపెనర్ కవర్స్ అయినా లోపల వాడేది మాత్రం కాల్షియం కార్బైడే.
ఎప్పుడైతే ఒక ప్యాకెట్ను నీళ్లల్లో ముంచుతున్నారో అది ఇథలిన్ రీపేనర్ కాదు. ప్రస్తుతం ఈ మార్కెట్ని పట్టించుకునే అధికారులు లేక ఇక్కడ విషం నింపిన మామిడి పండ్లు ఎగుమతవుతూ మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. కాల్షియం కార్బైడ్ ఎంత విషమంటే సరిగ్గా హిమాచల్ ప్రదేశో ఢిల్లీకో వెళ్లేందుకు సిద్ధం చేసే కాటన్లో వీటిని వేసి పెడతారు. ఒకవేళ అవి సమయానికి రీచ్ కాక ఓ 2 రోజులు ఆలస్యమైతే ఆ పండ్లన్నీ పనికి రానంతగా కుళ్ళిపోతాయి. అలాంటిది ఆ కార్బైడ్ వేసిన నీళ్లల్లో వేసి మాగబెట్టిన పండ్లు తింటే ఎలాంటి రోగాలు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. కాల్షియం కార్బైడ్ వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రావడంతో పాటు కిడ్నీలపైన ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు వైద్యులు. కాల్షియం కార్బైడ్ ఎప్పుడైతే మాయిశ్చర్స్తో కలుస్తుందో అది అసిటిలిన్ గ్యాస్గా ఫామ్ అవుతుంది. సో దాంతో అర్సెనిక్, ఫాస్ఫరస్ అనేటి ఆర్గాన్స్ ఏర్పడి దాంతో పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది పండును మనం మక్కియడానికి ఏదైతే గాల్లో వాడతామో మాయిశ్చర్ దాన్ని క్లోజ్గా, సో మక్కిన తర్వాత కూడా పండు చర్మం మీద కూడా తోలు మీద కొంచెం ఉండిపోద్ది. సో అది కొన్నిసార్లు మనం క్లీన్ చేసినా పోయే పరిస్థితి ఉండదు. సో ఎవరైతే దాన్ని వాడతారో ఆ వాడే కార్మికులకు కూడా చర్మంకు సంబంధించినవి, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్గా వాడతారు కాబట్టి. సో అది కాకుండా ఎవరైతే తింటారో, క్లీన్ చేయకుండా పూర్తిగా తింటారో వాళ్ళకు ఈ గొంతుకు సంబంధించిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే గొంతు ఇరిటేషన్ ఉంటుంది ఫస్ట్. సో థ్రోట్ ఎరోజన్స్ అవుతాయి. సో దాని తర్వాత అసిడిటీ అవి వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దాని తర్వాత అర్సెనిక్, ఫాస్ఫరస్ తోటి చివరిగా అంటే ఎక్కువ కాలం తినడం చేయబట్టి క్రానిక్ యూజ్ చేసే వాళ్ళకు క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. ముఖ్యంగా ఇవి కిడ్నీల మీద చాలా డేంజర్ సైన్స్ చూపెడతాయి. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి చావు అంచుకు తీసుకుని వెళ్లే ప్రమాదకరమైన ఈ కాల్షియం కార్బైడ్ వాడకంపై సామాజికవేత్తలు మినీ సైజు యుద్ధం చేస్తున్నారు. కార్బైడ్ ని వాడకాన్ని హైకోర్టు నిషేధించినా అక్రమంగా రాష్ట్రానికి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాజికవేత్తలు. మామిడి మార్కెట్ను పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో అక్కడ కమిషన్ ఏజెంట్స్, దళారీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మార్కెట్లో విచ్చలవిడిగా కార్బైన్ వాడుతున్నా అలాంటిదేమీ లేదని అంటున్నారు మార్కెట్ అధికారులు. మ్యాంగో ఏరియా వచ్చేసి జిల్లాలో 37,387 ఎకర్స్ ఉంది. ప్రొడక్షన్ వచ్చేసి దాదాపు 1,00,000 టన్నులు ఉంటుంది. సో అందులో డిఫరెంట్గా కొంతమంది రైతులు ఢిల్లీకి కానీ, నాగ్పూర్కి కానీ, హైదరాబాద్ కానీ లోకల్ కన్జంప్షన్ అమ్ముతూ ఉంటారు. జగిత్యాల మార్కెట్లో వచ్చేసేసి ఒక 3,500 నుంచి 45,000 మెట్రిక్ టన్నులు, 35,000 నుంచి 45,000 మెట్రిక్ టన్నులు ట్రేడింగ్ అవుతుంది లోకల్లో. సో దానికి సంబంధించి మాకు దాదాపు ఒక 60 లక్షల నుంచి 70 లక్షల వరకు మార్కెట్ ఫీ వస్తూ ఉంటుంది. దీనికి రైపనింగ్కి సంబంధించి మన దగ్గర రైపనింగ్ ఛాంబర్ ఉంది. సో అది వర్కింగ్ కండిషన్లో పెట్టినా కూడా చాలాసార్లు రెగ్యులర్ యూసేజ్ ఉండదు కాబట్టి జస్ట్ 1 మంత్కే యూజ్ చేస్తారు. అది కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. తర్వాత దీనికి కార్బైడ్ అనేది టోటల్ నిషేధం అండి. ఇక్కడ కార్బైడ్ అనేది వాడట్లేదు. ఇథలిన్ సాచెస్ వాడతారు. దానికి సంబంధించి మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. అది పర్మిసిబుల్ అని అయితే అంటున్నారు. సో సాచెట్స్ ఉన్నారు, రైపనింగ్ సాచెట్స్ ఉన్నాయి, ఇథలిన్ సాచెట్స్, అది మాత్రమే వాడుతున్నారు. వేరే కార్బైడ్ అనేది టోటల్ నిషేధం అండి, ఎక్కడ వాడట్లేదు. కార్బైడ్ విషంతో మామిడిని మాగబెట్టే ఫల ప్రక్రియపై హైకోర్టు 2015లోనే సీరియస్ అయ్యింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించాలని అక్షింతలు వేసింది. అయినా పరిస్థితులు మారలేదు సరికదా. ఇప్పుడైతే ఆ ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడ పత్తానే లేకుండా పోయింది. ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలు, తోటలు పండించేందుకు మళ్లీ చాలా మంది మొగ్గు చూపుతున్న క్రమంలో జగిత్యాల మార్కెట్లో మాత్రం రసాయనాలతో పండ్లను మాగబెట్టే పద్ధతులు కొనసాగుతుండడంపై పెద్ద రచ్చే జరుగుతోంది. ఇతర దేశాల్లో కార్బైడ్ కలిపిన పండ్లను మార్కెట్లోకి తీసుకుని వస్తే నిషేధం కొనసాగుతోంది. కానీ మన తెలంగాణలో మాత్రం జగిత్యాల వంటి మార్కెట్లలో యథేచ్ఛగా కార్బైడ్ వాడకం కొనసాగుతోంది. కాల్షియం కార్బైడ్ ప్రమాదకర స్థాయిలో వాడకంతో మొత్తంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి కాల్షియం కార్బైడ్ వినియోగించిన మామిడి పళ్ళను కేవలం ఇండియాలో మాత్రమే సప్లై చేస్తున్నారు. మిగిలిన దేశాల్లో వీటిని యాక్సెప్ట్ చేయరు. ఈ క్రమంలో మొత్తంగా ఇలాంటి ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ను అరికట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ ఇది కొనసాగుతుందంటే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే కారణం అనే ఒక వాదన మనకు జగిత్యాలలో వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.